అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందే 3 మాసాల్లోగా అని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ భవితవ్యం ఎలా ఉండబోతుంది, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మనతో ఉన్నారు, విద్యాసాగరరావు గారు ఉన్నారు. విద్యాసాగరరావు, చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? మీరు ఆ పార్టీ ఎమ్మెల్యేగా మీ పార్టీ సింబల్ మీద గెలిచారు. ఎం సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్లో కలిశారు. ఎట్లా ఉండబోతుంది ఆ తీర్పు ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో? ప్రజలు కరెక్ట్గా తీర్పిస్తారు. కోర్టు ఇదివరకే చెప్పింది, కానీ కోర్టు చెప్పిన దాన్ని ఇక్కడ స్పీకర్ గారు అమలు చేయక అధికార పార్టీ ఒత్తిడితోనే స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకోలేక దాన్ని పెండింగ్ పెట్టారు. ఇప్పుడు మాత్రం మళ్ళొకసారి చెప్పింది కనుక 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి. తప్పగా కోర్టు న్యాయం మీద నమ్మకం ఉన్నది మాకు. న్యాయం ఉంటే మాత్రం తప్పక 100% వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ఎన్నికలు వస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. అంటే జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యేగా మీరు ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారా? ఉప ఎన్నికలు వస్తే జగిత్యాలలో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? తప్పగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తాయి మా పార్టీ జయకేతనం వేస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం లేనినాడు ఆయనను ఇవాళ ఒక నాయకుడిగా తయారు చేసి ఇవాళ ముగ్గురికి పంపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ పార్టీకి మోసం చేసాడు కనుక ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఈ సంవత్సర కాలం నుంచి మేము చూస్తున్నాం. అక్కడ ప్రజలందరూ గ్రహిస్తున్నాడు. అందరూ బెదిరించుకుంటారు, భయపెట్టించుకుంటారు, ఎంబడి తిప్పుకుంటాడు. కానీ ఎక్కడ కూడా ఆయన మీద ప్రేమ లేదు. ప్రజలకు కూడా మోసం చేసాడు పార్టీకి అనేది ప్రతి ఒక్కరికి ఉంది కనుక తప్పక రేపు విజయకేతనం బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎగరేస్తారు. ఎస్, జగిత్యాల జిల్లాలో విజయకేతనం ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.